ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుని నామములో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. Dear children of God, we bring greetings in the name of our Lord Jesus Christ. We wish you a very happy new year. మీకా రాసిన ప్రవక్త గ్రంథం 7వ అధ్యాయం 15వ వాక్యం చివరి భాగాన్ని చదువుదామండి. Let's read Micah chapter 7 verse 15, the last portion. నేను జనులకు అద్భుతములను కనపరుతును. Reading from Micah chapter 7 verse 15, the second portion of 15. I will show them wonders. దేవుని బిడ్డలారా, Dear children of God, ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు అన్న మాట ఇది. this word is spoken by God to the children of Israel. ఏ పరిస్థితిలో దేవుడు అన్నాడు? In what situation did God say this? మీకా 7వ అధ్యాయం 15, 16 వాక్యాన్ని చదువుదామండి. Let's read Micah chapter 7 verse 15 and 16. ఐగుప్తు దేశంలో నుండి నువ్వు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరతును. అన్య జనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకొందురు. వారి చెవులు చెవుడెక్కిపోవును. Reading from Micah 7 verse 15 and 16. As in the days when you came out of the land of Egypt, I will show them wonders. The nations shall see and be ashamed of all their might. They shall put their hand over their mouth. Their ears shall be deaf. దేవుని బిడ్డలారా, Dear children of God, దేవుణ్ణి కలిగినటువంటి దేవుని జనులు సాధారణమైన దేవుని జనులు కాదు. the children who are possessed by God are not ordinary children. దేవుడి చేత ఎన్నుకొనబడిన దేవుని బిడ్డలు సాధారణమైన వాళ్ళు కాదు. People who are chosen by God are not ordinary ones. మీరు దేవుని చేత ఎన్నుకొనబడిన దేవుని బిడ్డలు. You are chosen by God as His children. మీరు సాధారణమైన దేవుని బిడ్డలు కాదు. You are not ordinary. ఎన్నో ఆపద కలిగినటువంటి పరిస్థితులు 2020లో వచ్చినా దేవుడు మిమ్మల్ని సురక్షితంగా 2021 సంవత్సరానికి మిమ్మల్ని నడిపాడు. Though there were many difficult situations in 2020, God has been faithful to lead you into 2021. దేవుడు మీతో ఉండి కృపతో మిమ్మల్ని నడిపాడు. చూడండి, God has always been with you and He's led you with His grace. మీరు సాధారణమైన దేవుని బిడ్డలు కాదు. You are not ordinary children of God. 2021లో In 2021, మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయును. God will do miracles in your life. దేవుడు ఏ పరిస్థితుల్లో ఈ వాక్యాన్ని చెప్పాడండి? In what situations did God speak these words? ఇజ్రాయేలీయులు కాని ప్రజలు ఇజ్రాయేలులను తక్కువగా అంచనా వేశారు. The people who did not belong to Israel has estimated low about the children of Israel. దేవుని యొక్క ప్రేమ బయలుపడినది. But the love of God was revealed. దేవుడు అన్నాడు, God said, నువ్వు నా చేత ఎన్నుకొనబడిన దేవుని బిడ్డలు. you are chosen by me as the children of God. అందరి యొక్క కళ్ళ ముందు నేను ఆశీర్వదించేదను. I will bless you all in front of everyone. ఐగుప్తుల నుంచి వచ్చినటువంటి ఒక రోజుల్లో ఎలాగ నీ జీవితంలో అద్భుతాలు చేసేదను, అలాగనే నీ జీవితంలో నేను అద్భుతాలు చేస్తానని దేవుడు అన్నాడు. God said, when you have come out of the land of Egypt, you have seen miracles, and that's the same way I will do miracles now. నా యొక్క అద్భుతం నీ జీవితంలో ఆగిపోయినది అనుకోవద్దన్నాడు దేవుడు. God says, do not think that my miracles have stopped in your life. దేవుడు నన్ను చేయి వదిలాడు అనుకోవద్దు. Do not think God has left my hand. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear children of God, నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయ దేవుడు. God is a God who would do miracles in your life. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయ దేవుడు ఆయన. He is a God who does wonders in your life. ఇన్ని రోజులు ఎలాగైతే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసి నిన్ను మహిమతో నడిపాడు, అదేలాగా 2021లో కూడా నిన్ను నడుపును. How God has done favor and miracles in your life all this year, that's the same way God will lead you through the new year. ఇంతవరకు దేవుడు నిన్ను చేయి వదలలేదు. Till now, God has never left your hand. 2021లో కూడా దేవుడు నిన్ను చేయి వదలడు. Even in 2021, God will never leave your hand. 2021లో నీ అవమానం మారును. In 2021, your insult will be changed. నీ నింద మారును. Your blame will be changed. నీ నష్టం లాభంగా మారును. Your loss will be changed into profit. నీ దుఃఖం సంతోషంగా మారును. Your sorrow will be turned into joy. 2021లో దేవుడు నీకు అద్భుతాలు చేయను.
In 2021, God will do miracles. నీ కుటుంబంలో అద్భుతములు చేయను. God will do wonders in your family. నీ శత్రువులకు ముందు దేవుడు బల్లను నీకు సిద్ధపరచును. God will prepare a table in front of your enemies. నీ శత్రువులకు ముందు నింద అవమానంతో నువ్వు పడిపోవడానికి దేవుడు నిన్ను అనుమతించడు. God will not allow you to fall in front of your enemies due to insults. ఏ ప్రజలు నువ్వు పడిపోవాలని ఎదురు చూస్తున్నారు అదే ప్రజల మధ్యలో దేవుడు నిన్ను హెచ్చించును. God will lift you up among the people who were looking out to insult you. దేవుని బిడ్డలారా, Dear children of God, అదే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. that's the promise that God has given the children of Israel. శత్రువులకు ముందు నీకు అద్భుతాన్ని చేద్దాను అంటున్నాడు. I will do wonders in front of your enemies. నీ జీవితంలో అద్భుతాలు చేయను. God will do wonders in your life. దేవుడు నిన్ను మరవలేదు. God did not forget you. ప్రియమైన దేవుని బిడ్డ, Dear children of God, సోలిపోవద్దు. do not grow weary. ఈ నూతన సంవత్సరములో In this new year, ఈ మొదటి రోజున on this first day, నీ పరిస్థితులు ఎలాగున్నదో, however your situations might be, నిన్ను గురించి ఎవరు అర్థం చేసుకోవడానికి కాలేదా? is there nobody to understand you? దేవుడు నిన్ను అర్థం చేసుకుంటున్నాడు. But God understands you. నీ పరిస్థితులు దేవునికి తెలుసును. God knows every situation. నిన్ను దేవుడు చేయి వదలనే వదలడు. God will never leave your hand. నిన్ను చేయి వదలడానికి కాదు ఆయన నిన్ను ఎన్నుకొన్నది. He has not chosen you to leave you. నిన్ను చేయి వదలడానికి కాదు ఆయన నిన్ను ఎన్నుకొన్నది. He has not chosen you to leave your hand. నీ జీవితంలో అద్భుతాలు చేసి, But He has chosen you to do wonders, నిన్ను హెచ్చించి, to lift you. అందరి ముందు జీవంగల సాక్ష్యంగా నిలుపును. He will make you a living testimony in front of many people. మీకా 7:15 ప్రకారం ఈ 2021వ సంవత్సరం అంతా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి నడుపును గాక. I pray that according to Micah 7:15, God will bless you and lead you throughout the new year. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. Let's close our eyes and pray. కృపగల తండ్రి, Dear gracious Father, మహోన్నతమైన దేవా, the Almighty God, ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. Lord, I pray for all your children who are standing in one accordance with your word in this prayer. వీళ్ళని ఆశీర్వదించండి. Lord, we pray that you bless them. 2021లో వీళ్ళ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయండి. Lord, we pray that you would do wonders in the year of 2021. వీళ్ళ జీవితంలో అద్భుతాన్ని చేయండి. Lord, we pray that you do wonders in 2021. వీళ్ళ కుటుంబంలో అద్భుతాన్ని చేయండి. Lord, we pray that you would do wonders in their family. ఇన్ని రోజులు నాయనా దేని కొరకైతే వీళ్ళు వెయిట్ చేశారు, All these days, whatever they are waiting for, ఈ 2021వ సంవత్సరం వీళ్ళు పొందుకునేటువంటి సంవత్సరంగా ఉండని. Lord, let this year of 2021 be the year where they would receive it. ఈ 2021 సంవత్సరం వీళ్ళు ఆశీర్వదింపబడి హెచ్చింపబడే సంవత్సరంగా ఉండని. Let the year of 2021 be the year where they would be blessed and where they would be lifted up. వీళ్ళ శత్రువులకు ముందు వీళ్ళని ఆశీర్వదించి హెచ్చించండి. Lord, we pray that you would bless them in front of their enemies and lift them up. వీళ్ళ ద్వారా మీరు మహిమ పొందండి. Lord, you be glorified through them. మీ మహోన్నతమైన ప్రసన్నత అపరిమితంగా వీళ్ళపైన దిగివచ్చును గాక. Lord, we pray for your abundant anointing to flow upon them. ఈ సంవత్సరం అంతా వీళ్ళు ఆశీర్వాదంగా ఉండని. Lord, let them be a blessing this year. ఈ సంవత్సరం అంతా వీళ్ళ సంతోషంగా ఉండని. Lord, let them be happy throughout the year. ఈ సంవత్సరం అంతా మీ కృప వీళ్ళని కమ్ముకొనని. Lord, let your grace surround them this year. వీళ్ళు చేపట్టి చేసే పనులను ఆశీర్వదించండి. Lord, we pray that you bless the work of their వీళ్ళ hands. గర్భ ఫలాలను ఆశీర్వదించండి. We pray that you would bless the fruit of their womb. వీళ్ళ పంటశాలను ఆశీర్వదించండి. Lord, we pray that you would touch the barns of the field. వీళ్ళ డబ్బు సంచులను ఆశీర్వదించండి. Lord, we pray that you would bless their money bags. వీళ్ళ ధాన్యాగారాన్ని ఆశీర్వదించండి. Lord, we pray that you would bless their storehouses. ఈ 2021వ సంవత్సరం కొదువులేని సంవత్సరంగా వెళ్ళకుండాని. Lord, let the year of 2021 be an year where they would see abundance. మీకా 7:15 ప్రకారం According to Micah 7:15, ఈ సంవత్సరం అంతా మీ అద్భుతాలతో వెళ్ళని నింపండి. Lord, fill them with your wonders throughout the year. మహిమ ఘనత స్తుతి మీకే. All glory, honor, power and praise. యేసుని నామమున వేడుకుంటాము తండ్రి. In Jesus' name. ఆమేన్. Amen. God bless you. God bless you.